యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. 2వ వచనం. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠ స్వరము వీధిలో వినబడనీయడు. 3వ వచనం. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనారవత్తిని ఆర్పడు, అతడు సత్యముననుసరించి న్యాయము కనపరచును. 4వ వచనం. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. 5వ వచనం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 6వ వచనం. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును. 7వ వచనం. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను. 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. 10వ వచనం. సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. 11వ వచనం. అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను, సెలా నివాసులు సంతోషించుదురుగాక, పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. 12వ వచనం. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. 13వ వచనం. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును, ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనపరచుకొనును. 14వ వచనం. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరుకొని నన్ను అణచుకొంటిని, ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడువకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఒగర్చుచు రోజుచున్నాను. 15వ వచనం. పర్వతములను కొండలను పాడు చేయుదును, వాటి మీద చెట్టు చేమలన్నిటినీ ఎండిపో చేయుదును, నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపోజేయుదును. 16వ వచనం. వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. 17వ వచనం. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. 18వ వచనం. చెవిటివారలారా వినుడి, గ్రుడ్డివారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. 19వ వచనం. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు. 20వ వచనం. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు, వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమమొకటి ఘనపరచి గొప్ప చేసెను. 22వ వచనం. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను, ఎవరును తప్పించుకొనకుండా
వారందరూ గుహలలో చిక్కుపడి ఉన్నారు. వారు బందీగృహములలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైరి, విడిపించువాడెవడునూ లేడు. అపహరింపబడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడెవడునూ లేడు. 23వ వచనం. మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును? 24వ వచనం. యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి. వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి. ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి. యాకోబును దోపు సొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొను వారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే కదా. 25వ వచనం. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజజేసెను. అయినను వాడు దాన్ని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు. ఆమేన్.